వదలండి. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతామన్నారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అలా రఫ్గా హ్యాండిల్ చేస్తే ఎలా? ముసుగు తీయండిరా. ఎవరు మీరు? నన్నెందుకు తీసుకొచ్చారు? నా అనుమతి లేకుండా ఈ ఇంట్లో నుంచి చీమ కూడా బయటికి వెళ్ళలేదు. మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళాలి. హలో, 2 నిమిషాలు. కంగ్రాచ్యులేషన్స్, నువ్వు స్టేట్ లెవెల్ హాకీ టీంలో మెయిన్ ప్లేయర్గా సెలెక్ట్ అయ్యావు. తను నా కూతురు అఖిల. హాయ్. తను కూడా హాకీ ప్లేయరే, కాకపోతే తను సెలెక్ట్ కాలేదు. మంచి కోచింగ్కి పంపించాల్సింది. అంత టైం వేస్ట్ చేయడం మాకిష్టం లేదు. అంటే నువ్వు తప్పుకుంటే నీ ప్లేస్లో నా కూతురు అఖిల ఆడుతుంది. హాకీ గేమ్ అంటే నేషనల్ గేమ్. ఆ గేమ్లో ఆడాలంటే డబ్బు ఉంటే సరిపోదు, అర్హత కావాలి. అది పట్టుదలతో ఏకాగ్రతతో ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వస్తుంది. కొన్నేళ్ల శ్రమ అది. నీ శ్రమ విలువెంతో చెప్పు, లెక్క కట్టిస్తాను. సార్, డబ్బుతో అన్ని కొనలేరు సార్, ముఖ్యంగా నన్ను. ఏ డబ్బంటే లెక్కలేదా? దాని అవసరం నీకు లేదా? చూడండి సార్, మీరు ₹1 కోటి చెక్కు హాకీ స్టిక్ పక్క పక్కన పెట్టి మీకు ఏం కావాలని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా ఆటకే స్టిక్ ఆన్ అవుతాను. మీకు ఆడటం హాబీ కావచ్చు, నాకు ప్రాణం. స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యానని గుడ్ న్యూస్ చెప్పినందుకు థ్యాంక్స్ సార్. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను మాత్రం ఆటని వదులుకోను. ఎందుకంటే ఆట అంటే నాకు మాత్రమే కాదు, మా వారికి కూడా ప్రాణం. నన్ను హాకీ ప్లేయర్గా చూడాలని ఆయన కన్న కలను నేల కూల్చలేను. నా మాట కాదంటే చాలా కష్టాలు పడతావు. నేనెవరో తెలుసా మీకు? తెలుసు, రఘురామ్ గారి కూతురివి. మీ నాన్న ఒక్క ఊరికే పెద్ద. అలాంటి పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళందరూ నా ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. కానీ నేను మీ ముందు ఒక్క నిమిషం కూడా నిలబడలేను సార్. మీకు డబ్బులు ఎక్కువ ఉంటే అదృష్టం కలిసి రాని మీ అమ్మాయి చేత మీకు అచ్చొచ్చిన వ్యాపారం చేపించుకోండి. రామలక్ష్మి, ఆటలో స్థానం కొనుక్కుంటే వచ్చేది కాదు, నేర్చుకుని గెలుచుకోవాలి. శ్రీని గౌరవించడం అంటే వాళ్ళ దారికి అడ్డుపడటం కాదు, ప్రోత్సహించడం నేర్చుకోండి. ఏంటి నాన్న ఇది? నువ్వు అడిగితే బిగ్ షాట్స్ కూడా నో చెప్పారు. దీనికెంత పొగరు? కూల్ బేబీ, కూల్. నువ్వు టీంలో ఆడుతున్నావు, నువ్వే టీంలో ఆడతావు. అబ్బబ్బబ్బబ్బా, గత 25 ఏళ్లలో పద్మ నవ్వుని నేను ఎప్పుడూ చూడలేదు. ఇదిగో ఇప్పుడే చూస్తున్నాను. ఇదిగో ఈ సంతోషం ఎలాగ ఉంటే మనందరికి ఇంతకంటే ఏం కావాలి? అన్నయ్య, ఇక నుంచి చూస్తారుగా. అంటే
పద్మాన్ని నమ్మలేను కానీ నువ్వు మాత్రం మాటిచ్చావంటే నాకు అంత సంతోషం చెల్లెమ్మా. నా మీద అంత నమ్మకం లేదా మీకు? అంటే నువ్వు ఏ టైంలో ఎలా ఉంటావో అని సందేహం తప్ప నువ్వు అంటే నమ్మకం లేకపోండి పద్మం. నువ్వు నా బంగారు పద్మాని కదా. ఇప్పుడైనా అత్తా కోడళ్ళు నోళ్లు తీర్చేసుకోండి. ఆర్జ జీవితం తీయగా హాయిగా ఉండాలని దీవించు పద్మ. అలాగే వదనా. స్వీట్లు 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 నేను తీసుకొస్తా. పెట్టు పెట్టు పద్మం కోళ్ళకి. తిన్. నేను తినేస్తా. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నమ్మకం నాకుందత్తయ్య. ఇప్పుడు వచ్చింది. ఇక నుంచి మనకన్నీ మంచి రోజులే. అత్తా కోడళ్ళంటే ఇలాగే ఉండాలని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అమ్మా అజయ, నువ్వు మీ అత్త ఇంకా స్వీట్ తినిపించలేదు. ఇంకా తినిపించు పెద్ద పెద్దగా ఎక్కువ పెట్టు. పెట్టు.